నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, ఇది పునుగులకి పిండి కలిపి పెట్టుకున్నానండి. 1 కప్పు మైదాకి 3 కప్పుల బియ్యపు పిండి, మనం పట్టించుకున్న బియ్యపు పిండి వేసుకొని చక్కగా కలుపుకున్నానండి. మైసూర్ బోండాలకి ఓన్లీ ప్లెయిన్ మైదా పిండి కదండి, ఇది పునుగులకి ఇలా కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 1 కప్పు మైదా పిండికి 3 కప్పుల బియ్యపు పిండి కలిపి నిన్న ఈవినింగే కలిపి పెట్టుకున్నానండి. ఎందుకంటే ముందు రోజు కలిపి పెడితేనే ఈ చలికి అసలుకే పుల్లగా కాదు, కొంచెం పునుగులు అంటే పుల్లగా ఉంటే బాగుంటాయండి. అందుకని నేను ముందు రోజు నిన్న సాయంత్రమే కలిపి పెట్టుకున్నాను. ఇట్లా చక్కగా కొంచెం సోడా ఉప్పు వేసి కలుపుకున్నాను, కొంచెం పెరుగు వేసి. మంచిగా పుల్లగా ఉంటే పునుగులు బాగుంటాయి. ఇగో చట్నీ కూడా పల్లి చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పునుగులు వేసుకుందాం మనం. నూనె కూడా పెట్టుకున్నాను. నూనె కొంచెం కాగాలండి. కాగిందండి. నేనైతే స్పూన్తో వేసుకుంటున్నాను. మన ఇష్టం, చేత్తో కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చక్కగా 2 వైపులా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ వేసేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుంటాయండి ఎట్లయినా కొంచెము, అందుకని షేప్ అవుట్ అవుతాయి. ఇలా కొన్ని వేసుకుంటే చక్కగా పీస్గా డివైడ్గా అవుతాయి. నాకు చల్ల పునుగులు అంటే చాలా ఇష్టం అండి. చల్ల పునుగు ఏదైనా పుల్లగా ఉండేవి, చల్ల దోశలు కూడా మజ్జిగతో కలిపి పోసుకుంటామండి, చాలా బాగుంటాయి. మామూలు చింతపండు పులుపు, ఏ పులుపుది ఆ పులుపుకే ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. ఈ మజ్జిగతో కలిపిన పులుపు, ముందు రోజు కలిపిన పులుపు చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరు లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు. మళ్ళీ ఇలానే ఇంకొన్ని వేసుకుందామండి. మామూలుగా మైదా పిండి ఒక్కటే కలిపితే అస్సలు తెగదండి, ఇట్లా వేస్తూ ఉంటే తెగదు. అట్లాంటిది ఇది కొంచెం బియ్యం పిండి కలిపాను కాబట్టి కొంచెం చక్కగా డివైడ్ అవుతూ ఉంటాయి. ఫస్టే గబగబా కలపకుండా కొంచెం ఇట్లా గరిటెతోనే పక్కకి జరుపుతూ ఉంటే మనకి తెగకుండా చిదిమిపోకుండా ఉంటాయండి. పచ్చి మీద కొంచెం గరిటె తగిలినా కానీ షేప్ అవుట్ అవుతాయి. ఇలా మనకి ఎన్ని అవసరమైతే అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వేడిగా తినచ్చని ఇంతవరకే వేసుకున్నాను, నాకు సరిపోయినన్ని. మిగతావి ఎవరికి కావాలంటే వాళ్ళకి వెంటనే వేడిగా వేయచ్చు. నేను పచ్చడి మా అబ్బాయికి చిక్కగా ఇష్టమని ఇట్లా చేసుకున్నాను. పల్చగా ఉంటే బాగుంటుంది ఇట్లాంటివి డిప్ చేసుకోవడానికి, బట్ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చాలి కదా, అందుకనే ఇట్లా చేసుకున్నాను. మీరందరూ దీని మీద మీ ఎట్లున్నాయో మీ అభిప్రాయం చెప్పండి. మీరు చేశారో లేదో కూడా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.